ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20. సాయి నాటి కల్పవృక్షము. పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి. అలానే ఎందరినీ పరిపూర్ణులుగా చేశారన్న దాన్ని బట్టి ఆ సద్గురువును తెలుసుకోవచ్చు. కానీ అందరికంటే గొప్ప సిద్ధి పురుషుడు భగవంతుడే. ఆయన అన్ని మతాలకు చెందిన అందరినీ అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు? కానీ ఆయన దీనికంతటికీ కర్తృత్వమున్నాడు వహించరు. అన్నీ తాను చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు. సద్గురువులలోకెల్లా అగ్రేసరులైన సాయిబాబా వలన ఎందరూ పూర్ణ పురుషాలయ్యారో స్పష్టంగా తెలియజేయడం లేదు. పొద్దు గుంకిన కొద్దీ నక్షత్రాలొక్కొక్కటే ఆకాశంలోకి ప్రకటనమైనట్లే కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులకొక్కటే బయటకొస్తున్నాయి. సాయి రెండవసారి షిరిడీ వచ్చే ముందుగా గడ్గి మహారాజ్ అనే సిద్ధపురుషుని రూపొందించిన విషయం చూశాము. శ్రీ ఉపాసని బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసని కుటుంబంలో మే 5, 1870న సట్నాలో జన్మించాడు. కాశీనాథ్ బడి చదువు విడిచి కాలమంతా సంధ్యావందనం, యోగాభ్యాస, విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు. వివాహం చేశాక కూడా అతనిలో మార్పే లేదు. సరికాదు ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు. 2 నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అతని భార్య, తల్లి మరణించారు. పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలొచ్చి సాధు సంగత్యం చేస్తుండేవాడు. తర్వాత మళ్ళీ స్వగ్రామమైన సాట్నాకు వెళ్తుండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది. అందులో కూర్చొని ప్రేయోపదేశం చేయదలిచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో దూకాడు. అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బ్రహ్మస్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది. పక్కన ఎవరో నిల్చొని అతని చర్మం ఒలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. మళ్ళీ బ్రహ్మస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహం వేసింది. పక్కన వాన నీరు చిన్న మడుగు కట్టి ఉంటే తాగి వాటిలో శరీరం తుడుచుకున్నాడు. 4వ రోజు మరో దర్శనమైంది. దప్పికతో తానొక కాలువ దగ్గరికెడుతున్నాడు. తనొక వైపు ఒక ముస్లిం సాధువు, మరొక వైపు సన్యాసి ఉన్నారు. వాళ్ళిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి, ఎందుకు చావ యత్నిస్తావ్? మేము నిన్నెమ్మటికి చావనివ్వము అన్నారు. అప్పుడు అతడు గృహ నుండి దిగి జూలై 22, 1890న ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరబడి తన సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. 1 సంవత్సరంలోగా అతని తండ్రి, తాత, రెండవ భార్య మరణించారు. కుటుంబం అప్పులు పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఆదుకున్నారు. తర్వాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు. కానీ వ్యాపారంలో అంత నష్టపోయాడు. బంధువులు 3వ వివాహం చేసుకో ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొల్పింది. అప్పటి నుండి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు. చివరికి యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణులై తొలగించగలరని తలచి భార్యను ఇంట వదిలి 1911లో అట్టి వారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్. అతడు రాహూరిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు అన్నారు. కానీ సాయి ముస్లిం అని అతలచి వారిని దర్శించలేదు. కాశీనాథ్ తర్వాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి, చన్నీరు తాగవద్దు, వేడి నీరు మాత్రమే తాగు అని చెప్పాడు. అతడు ఆ మాట లెక్క పెట్టక వేరొక చోట నీరు తాగడానికి కాలువకు వెళ్తుంటే ఆ వృద్ధుడే మళ్ళీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడి నీరు తాగమని ఆదేశించి అంతర్నమయ్యాడు. కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశారు. బాధ చాలా వరకు తగ్గింది. తర్వాత అతడు కేట్ గంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజును దర్శించాడు. ఆయన అతనికి తాంబూలం ఇచ్చి, నీవు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగ స్థితిలో ఉన్నావు, నీవు కోరదగినదేమీ లేదు అన్నారు.
అతను బాధ మాత్రమే తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనుక సలహానే ఇచ్చాడు. గత్యంతరం లేక జూన్ 27, 1911లో షిరిడీ చేరాడు కాశీనాథ్. 2 రోజులు సాయి సన్నిధిలో ఉండడంతోనే అతని బాధ మటుమాయమైంది. ఆయన అతనికి ఫకీరు సన్నిధి దుర్భారమనిపించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. నీవు వెళ్ళొద్దు, వెడితే 8వ రోజుకు రావాలి అన్నారు బాబా. ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడు సాయి, సరే వెళ్ళు, నేను చేసేది చెప్తాను అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా 8వ రోజుకు 20 మైళ్ళలోనే కోపర్గం చేరాడు. అక్కడ ప్రధానంగా షిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతని తోడుకు తీసుకెళ్లారు. సాయి అతన్ని చూస్తూనే నవ్వి, నీవు వెళ్ళి ఎన్ని రోజులైంది అన్నారు. 8 రోజులైందన్నాడు కాశీనాథ్. అప్పుడు అతని వాడలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతడు ఆయన మాటలు తల ఒగ్గాడు. షిరిడీలో నిత్యము భక్తుల అనుభవాలు వినడంతో అతను మనస్సు క్రమంగా మారింది. ఒకరోజు బాబా అతని వైపు చూచి నవ్వుతూ భక్తులతో అన్నారు, ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలు ప్రసవించలేదు. ఆమెకు వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్క చేయక నీరు తాగడానికి ఒక కాలువకు వెళ్తున్నది. ఆమె గర్భంలోని బిడ్డ నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను. పక్క గ్రామంలో వేడి నీరు తాగాక ఆమెకు బాధ చాలా వరకు తగ్గింది అన్నారు. తనకు 2 సార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనని గుర్తించి పులకరించాడు కాశీనాథ్. తర్వాత బాబా, కొన్ని నెల సంవత్సరాలుగా మనిద్దరికి రుణానుబంధం ఉన్నది అని ఒక బావి పక్కన చెట్టు మీద 2 పక్షులు ఉండేవి. ఒకటి బావిలో పడితే దాన్ని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు. మాయలో పడిన శిష్యుని రక్షించడానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు. తర్వాత కాశీనాథ్తో ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలుండు. ఖండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా. రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకొని మొదట మసీదులో సాయికి నివేదించి తర్వాత భోజనం చేసేవాడు. ఒకరోజు నేను అక్కడికి వస్తే నిన్ను గుర్తిస్తావా అన్నారు బాబా. అతడికి ఏమీ అర్థంగా లేదు. ఒకరోజు ఒక నల్ల కుక్క అన్నం కోసం అతని వెంటబడింది. దానిని తరిమేసి నివేదనతో మసీదు చేరగానే సాయి, ఇంత దూరం రానక్కర్లేదు, నేను అక్కడే ఉన్నాను, ఆ నల్ల కుక్క నేనే అన్నాను. మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నారు. ఆచారవంతుడైన కాశీనాథ్ అతనిని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించక అక్కడ హరిజానుడు రూపంలోనున్న నన్ను తిట్టావు, నీవెక్కడ చూస్తే అక్కడ ఉన్నాను, గుర్తుంచుకో అన్నారు. అతడు సాయి చెప్పినది మరిచి వేదాంత గోష్ఠి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా 3 సంవత్సరాల పైగా గడిచింది. ఆ కాలంలో అతడు ఎన్నో బాధలు అనుభవించాడు. ముక్కోపము, ఆత్మాభిమానము గలవాడేమో. ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి. ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషమును భావించాడు. తుంటారులైన యువకులు ఆయనను ఎన్నో రీతులు బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతడు ఎన్నోసార్లు షిరిడీ వదిలి వెళ్ళాలనుకున్నారు. కానీ సాయి వెళ్ళనివ్వలేదు. నీవిప్పుడంతా ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. 4 సంవత్సరాలు ఎక్కడుంటే నా స్థితి నీకు కలుగుతుంది అనేవారు. కానీ అతడు సుమారు 3.5 సంవత్సరాలున్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే అతని యోగశక్తులు ప్రకటమయ్యేవి. ఉదాహరణకు నేవాసా నుండి కొందరు భక్తులతో నరాహరి సాయిని దర్శించాడు. కానీ ఆయన ముస్లిం అని శంకించాడు. వెంటనే సాయి అతని కేసి ఉరిమి చూచాడు. అతడు బయటకు పోయి ఖండోబాల ఉపాసని శాస్త్రికి నమస్కరించబోయాడు. ఆయన తన కాళ్ళు వెనక్కి తీసుకొని, నీవు బ్రాహ్మణుడవు, సాయి ముస్లిం, నువ్వు ఆయనకు నమస్కరించకూడదు. అటువంటప్పుడు నీతో నాకేమి పని అన్నారు. చివరకు ఆయన షిరిడీ దగ్గర సకోరిలో ఉపాసని బాబాగా స్థిరపడి డిసెంబర్ 24, 1941లో సమాధి చెందారు. శ్రీ సాయి ఆదేశించినట్లే ఆయన 4 సంవత్సరాలు పూర్తిగా షిరిడీలోనే ఉంటే ఏమయ్యేదో. సయ్యద్ జలాలుద్దీన్ రెడ్ హిల్స్, తమిళనాడులో స్వామియార్గా ప్రసిద్ధికెక్కిన ఈ మహానీయుడు పేషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు. ఈయన
ఉన్న ఉన్నతావస్థలోనున్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవారు. ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్న వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది. ఒకరోజు ఆయన వీధి వెంట వెళుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు. ఆయన అతని చెంప మీద కొట్టారు. వెంటనే అతనికి పిచ్చి తగ్గింది. ఎందరెందరో రోగులు ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన ఒక్కసారి రోగి కేసి తీవ్రంగా చూసి ఏదో గొణుగుతూ ఆకాశం చూసేవాడు. వెంటనే ఆ రోగం తగ్గేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20 పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.